గుంటూరులో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. కూటమి నాయకుల ప్రవర్తనపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ మాజీ కార్పొరేటర్ 4వ డివిజన్ అధ్యక్షులు షేక్ మహమ్మద్ హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ నేతలు, కాంట్రాక్టర్ రాయపాటి అమృతరావు కమిషనర్ ఛాంబర్లోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించడం, ఉద్యోగులు అడ్డుకోవడంతో ఫర్నిచర్ ధ్వంసం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే చర్యలని మండిపడ్డారు. కమిషనర్పై జరిగిన ఈ ఘటనను రాజ్యాంగ వ్యవస్థపై దాడిగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి కేసులో అమృతరావుపై చర్యలు తీసుకోకపోవడమే ఇటువంటి ఘటనలకు కారణమని ఆరోపించారు. అధికారులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. 11వ వార్డు కార్పొరేటర్ను ప్రెసిడెంట్ వార్డు ప్రెసిడెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు ప్రెసిడెంట్గా ఉన్నాను. నిన్న జరిగిన సంఘటన రాయపాటి అమృత కట్టాడు. నిన్న రాత్రి నేను స్పాట్లో ఉన్నాను. పోలీసు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఫోన్ల మీద పోలీసు వాళ్ళకి, సీఏలకి, ఎస్ఐలకి మీరు ఎంక్వైరీ చేయబాకండి, మామూలు చెప్పి మాట్లాడి వచ్చేసేయండి అని ఫోన్లు వస్తున్నాయి. దాన్ని సీరియస్గా నేను చెప్తున్నాను. అయ్యా కమిషనర్ గారు, ఇప్పుడు దాకా 34 సంవత్సరాలు కార్పొరేషన్కి వస్తున్నాం.